వరుణుడి కరుణకు తోడు చంద్రబాబు సర్కారు ముందుచూపు వెరసి అనంతపురం జిల్లాలో కరువు ఛాయలు తొలగిపోయే దిశగా అడుగులు పడుతున్నాయి. గతేడాది జిల్లాలో వర్షాలు పుష్కలంగా కురవడం, 22 టీఎంసీల కృష్ణా జలాలు హంద్రినీవా కాలువ ద్వారా ప్రవహించిన వేళ తాగునీటి కష్టాలకు కాలం చెల్లింది. హంద్రినీవా కాలువ ద్వారా ప్రవహిస్తున్న కృష్ణా జలాలు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ప్రజల దాహార్తి తీర్చుతున్నాయి. అనంతలో 63 మండలాలకు గాను 52 మండలాల్లో పుష్కలంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు 3 మీటర్లకు పైగా పెరిగాయి. ఫలితంగా చాలా కాలంగా నీరు లేక వృధాగా మిగిలిన తాగునీటి పథకాల బోర్లన్నీ ప్రాణం పోసుకున్నాయి. తాగునీటి సమస్య లేని గ్రామాలు చూస్తున్నామని గ్రామస్తులు సంతోషంగా చెబుతున్నారు. పోయినసారి వేసవి వస్తే నీళ్ళ సమస్య అధికంగా ఉండేది. ఎక్కడ వ్యవసాయ బోర్ల దగ్గరకు పోయి తెచ్చుకోవడము అలాంటివి ఉండేవి. పోయినసారి వర్షాలు ఎక్కువ పడడం వలన, భూగర్భ జలాలు పెరగడం వలన, దీనికి తోడు శ్రీరామరెడ్డి వాటర్ సహకరించడం, శ్రీరామరెడ్డి వాటర్ పైప్ లైన్ వాళ్ళు వేయడం వలన వాళ్ళ వాటర్తో జతపరిచి ఇప్పటికీ వాటర్ సమస్య అనేది తీరినది. తాగునీటి సమస్య అయితే ఏమీ అందుకే ఇది లేదు. ఈ సంవత్సరము బాగా వర్షాలు పడడం వల్ల మరి బోర్లలో నీళ్లు కానీ బాగా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా శ్రీరామరెడ్డి నీళ్లు మాత్రము చాలా ఎక్కువగా ప్రతిరోజు బాగా ఎక్కువ సమయం వదులుతూ ఉన్నారు. శ్రీరామరెడ్డి నీటి వల్ల చాలామంది గ్రామంలో నీటి సమస్య అనేది లేకుండా పుష్కలంగా నీళ్ళు ఎటువంటి కొరత లేకుండా ప్రతి ఒక్కరికి ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం వర్షాలు బాగా పడినట్లయితే ఇంకా నీటికి సమస్య అనేది ఉండదు. ఇప్పటి వరకు అయితే శ్రీరామరెడ్డి నీటి వల్ల మాకు ఎటువంటి సమస్య లేదు. మా కించానపల్లిలో శ్రీరామరెడ్డి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. రోజు వస్తున్నాయి. అయినా పుష్కలంగా దానికి తోడు కూడా మన పంచాయతీ మోటార్లు 6 ఉన్నందువల్ల పుష్కలంగా నీళ్లు ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకోకుండా నీళ్లు ఇదవుతున్నాయి. మంచిగా ఉంది. గ్రామ ప్రజలు మేము అందరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నాము. నీటి తీవ్ర ఎలాంటిది లేదు. మల్కావరంలో 40,000 లీటర్లు, జునాపూర్లో 40,000 లీటర్లు. శ్రీరామరెడ్డి వాటర్ రోజు ఎక్కడైనా రిపేర్ వస్తే మాత్రం ఇబ్బంది లేదు, కానీ రోజు ఇడుస్తున్నారు. హంద్రినీవా కాలువ పనులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రాజెక్టుపైనే దృష్టి సారించారు. జిల్లాలో కీలకమైన శ్రీరామరెడ్డి పథకం ద్వారా 800 గ్రామాలకు తాగునీరు సరఫరా జరుగుతోంది. అలాంటి పథకానికి హంద్రినీవా కాలువ నుంచి మళ్లించిన నీటితో ప్రస్తుత వేసవిలో ఆందోళన లేకుండా పోయింది. ఇందుకోసం ప్రభుత్వం ఆధునిక పైప్లైన్ నిర్మించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది హంద్రినీవా కాలువ ద్వారా జిల్లాకు 22 టీఎంసీల నీరు రాగా 600కు పైగా చెరువులు, కుంటలు నింపారు. అత్యంత పెద్ద చెరువులైన బుక్కపట్నం, ధర్మవరం చెరువుల్ని నింపడం ద్వారా 100 గ్రామాలకు పైగా తాగునీటి సమస్య పరిష్కారమైంది. గతంలో కన్నా చాలా మెరుగైంది. దాదాపు గతంలో 500 గ్రామాలకు ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు 40-50 గ్రామాలకు ఇస్తున్నాం. హంద్రినీవా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకి 22-23 టీఎంసీలు నీళ్ళు ఇవ్వడం వల్ల, అలాగే మంచి వర్షాలు పడ్డాయి. ఈసారి దాదాపు 20 టీఎంసీలు గ్రౌండ్ వాటర్ వర్షం ద్వారా పెరిగింది. మరి హెచ్ఎల్సీ నిందా ఒక 20 టీఎంసీలు, మొత్తం 60-70 టీఎంసీల నీళ్లు ఈ జిల్లాకు రావడం వల్ల శ్రీరామరెడ్డి ఒక 700-800 గ్రామాలు ఇవ్వడం, ఒత్తిడి కూడా తగ్గింది. సరే, లోకల్గా బోర్లు కూడా బాగా రీఛార్జ్ అయ్యాయి. దాదాపు 60-70 చెరువులకు ముఖ్యమంత్రి గారు ఈ అనంతపురం జిల్లాకి హంద్రినీవా ద్వారా నింపడం వల్ల గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా వచ్చాయి. అలాగే మరి వర్షాలు కూడా ఎప్పుడూ పడుకోకుండా దాదాపు 13-12 సంవత్సరాలు లేని వర్షాలు ఈసారి జిల్లాలో పడడం, ఇవన్నీ తాగునీటి ఎద్దడి ఈ సీజన్లో దాదాపు ఇప్పటి వరకు సమస్య కంట్రోల్గా ఉంది. గత సంవత్సరం 373 గ్రామాలకు పైగా తాగునీటి సమస్య ఎదురైంది. ప్రభుత్వం దూర ప్రాంతాల నుంచి రోజు 1600 ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి గ్రామాలకు సరఫరా చేసేది. ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఏడాది తాగునీటి కొరత కేవలం 29 గ్రామాలకి పరిమితమైంది. చాలా వరకు గ్రామాల్లో అక్కడక్కడే బోరుబావులతో తాగునీటి పథకాలన్నీ పునరుద్ధరించారు. గతేడాది శ్రీరామరెడ్డి పథకంలో ఓ పంపు మొరాయించగా 5 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈసారి పంపులకు ముందుగానే మరమ్మతులు చేయించారు. గత సంవత్సరం దాదాపు మనం 563 గ్రామాలకు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చేసి 20 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనం కేవలం 30 గ్రామాలకే మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతోంది. దీనికి ముఖ్య కారణం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే జిల్లాలో ఉన్న చెరువులన్నింటినీ కూడా హెచ్ఎన్ఎస్ వాటర్ తీసుకొచ్చి నింపడం ద్వారా ఆ చెరువుల్లో ఉన్న నీటి ద్వారా
లోకల్ స్కీమ్స్ అన్ని అంటే బోర్లన్నీ కూడా రీఛార్జ్ కావడం జరిగింది. ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బంది రాకుండా బోర్లలో నుంచినే మనం వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దానివల్లనే ఈసారి సమస్య బాగా తగ్గిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో వర్షాలు పడినా కూడా ఎంత ఎక్కువ వర్షపాతం పడినా కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళం. కానీ ఈసారి కేవలం నేను ఊహిస్తున్నది, నేను అబ్జర్వ్ చేసింది, ఈ చెరువుల్లో నీళ్లు నింపిన దాని ద్వారానే మాత్రమే ఈసారి గ్రౌండ్ వాటర్ అనంతపురం జిల్లాలో బాగా రీఛార్జ్ కావడం, బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి తాగునీటి సమస్య ఎక్కువగా లేకుండా ఉంది. వచ్చే ఏడాది వేసవి నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1263 చెరువులను హంద్రీనీవా నీటితో నింపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తొలి దశలో తాగునీటి ఇబ్బందులు తీర్చి రెండో ప్రాధాన్యంగా ఆరుతడి పంటలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.